మరొక సక్సెస్ స్టోరీ విందాం. ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వస్తుంది అని చెప్పడానికి మన దగ్గర డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా ప్రపంచమంతా సాధ్యం కాదు అన్న ప్రెగ్నెన్సీలు కూడా మనం సుసాధ్యం చేసి చూపిస్తున్నాం. అది కూడా ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా. అలాంటిదే మరొక స్టోరీ. నాగమణి గారు, బద్రీ గారు, హైదరాబాద్. పెళ్ళై 13 సంవత్సరాలు అయింది. పిల్లలు పుట్టట్లేదని ఎన్నో చోట్ల తిరిగారు, ఎన్నో రకాలైన బాధలు అనుభవించారు, అవమానాలు పొందారు. చివరికి మన వీడియో చూసి 2023 కానీ జీరో అన్న ఆయనే, ఎన్నో అవమానాలు పొందిన ఆయనే, ఎన్నో ఆవేదన చెంది ఎన్నో రోజులు ఏడ్చుకున్న వాళ్ళే ఈరోజు హీరోలుగా మారారు. ఎలా? ఫుల్ కౌంట్ వచ్చింది, ప్రెగ్నెన్సీ కూడా అయిపోయింది, ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది, కన్ఫామ్ ప్రెగ్నెన్సీ. యూరిన్ టెస్ట్లో చేస్తే పాజిటివ్ వచ్చిందంటే బ్లడ్ టెస్ట్ చేయమన్నాము. ఇగో బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ 31,350. ఎంత దాటితే ప్రెగ్నెన్సీ? 5 దాటితే ప్రెగ్నెన్సీ. ఎంత దాటింది? 31,350. కావలసినంత అయిపోయింది. ప్రెగ్నెన్సీ కన్ఫామ్. బ్లడ్ టెస్ట్ ద్వారా, యూరిన్ టెస్ట్ ద్వారా 2 అయిపోయింది. మరి స్కాన్లో కూడా చూశారు. అక్కడే దగ్గరలో ఉన్న స్కాన్ సెంటర్కి వెళ్ళి స్కాన్ తీయించుకోమన్నాం. ఎస్, సింగిల్ ఇంట్రా యూట్రైన్ ఫీటస్ అని చెప్పి గర్భసంచిలో ఉంది, పిండం బాగుంది అని ఇచ్చారు. సింగిల్ ఇంట్రా యూట్రైన్ ఫీటస్, వైబుల్ ఎంబ్రియో, 5 weeks 5 days ±1 week. ఎప్పుడు డెలివరీ డేటు? అక్టోబర్ 18, 2025. దసరా టైంలో రిలీజ్. దసరాకు వస్తారు బిడ్డ. ఈసారి దసరా మామూలుగా ఉండదు, డడ్లాడిపోద్ది అంతే. సో ఇలా ఇచ్చారు. చూడండి, వారి సక్సెస్ స్టోరీని వారి మాటలో విందాం. నాగమణి గారు ఆల్రెడీ మాట్లాడారు నాకు కింద, వారు చెప్పారు. కాకపోతే హస్బెండ్ ఉన్నారు కాబట్టి వారి ద్వారా మనం మాటలు విందాం. చెప్పండి బద్రీ గారు. మేము హైదరాబాద్లో ఎన్నోసారి హాస్పిటల్కి పోయాము, చాలాసార్లు మందులు ఇచ్చారు, ఎక్కడికి వెళ్ళినా సరే ఏం లేదు. ఇక్కడ యూట్యూబ్ ద్వారా వచ్చి చూసి మా ఆవిడ చెప్తే వచ్చాము. నాకు నమ్మబోతే ఇలా ఏం పోతానో వద్దులే అన్న, ఏం చూద్దాం ట్రై చేద్దామన్నారు. వచ్చి చూస్తే ఓకే అయిపోయింది అంతే. ఇందులో ఒక ఏంటంటే మీరే పెట్టుకొని చెప్తా. ఒక 2 నెలలు అంటే 2023లో వచ్చారు. అవును. ప్రెగ్నెన్సీ ఇప్పుడు వచ్చింది అత్త 2025లో వచ్చింది. ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. 2 years అంతా వాడుతున్నారా ఆయన అంటే లేదు, బంద్ చేస్తారు. 2 నెలలు క్రిములకు వాడారు, 2 నెలలు హార్మోన్లకు వాడారు. మధ్యలో సైతాన్ కూడా వచ్చేసాడు. ఏం కావదులే అని చెప్పి పెళ్ళాం ఒక దెయ్యం అన్నాడు, మొగుడు ఒక దెయ్యం అన్నాడు. వీళ్ళిద్దరు కొట్టుకోవడం మొదలెట్టారు. మధ్యలో డాక్టర్ వైఎస్ బాబు కొరిదేమో అని ఆపేయండి అన్నాడు, ఆపేసి తర్వాత మళ్ళీ ఆవిడలో రియలైజేషన్ మొదలై రోజు మన వీడియోలు వస్తున్నాయి, సక్సెస్ వీడియోలు. ఎక్కడికి వెళ్ళినా రావట్లేదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఐవీఎఫ్కి వెళ్ళండి, డోనార్కి వెళ్ళండి అనేవాళ్ళే తప్ప ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వస్తుందని ధైర్యం చెప్పేవాడు కూడా లేదు. కానీ మనమేం చెప్తున్నాం? ప్రెగ్నెన్సీ రావాలంటే భార్యాభర్తలు కలిసి ఉండడం ముఖ్యం. మీ ఇద్దరు కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు, కొత్త బూతుల్ని కనిపెట్టకూడదు. ఇద్దరు కలిసి ఉండాలి, అది ముఖ్యం అని చెప్పారు. అలా కలిసి ఉండాలి. అది ప్రెగ్నెన్సీ రాగానే చక్కగా వాళ్ళ అమ్మని పిలిపించేసి వాళ్ళ అమ్మతో ఏర్పాట్లు చేయించాడు. ఆవిడ కాలు కూడా కదపనీటిలో అప్పుడు చేయనీటిలా మామూలుగా చేసుకోవచ్చు, ఆవిడ పనేది ఆవిడ చేసుకోవచ్చు అని చెప్పినా కూడా రాక వచ్చింది సార్, అపురూపంగా చూసుకోవాలి మా ఆవిడ్ని అని చెప్తున్నారు. సో అలా భార్యాభర్తలు ప్రేమగా ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది అని మనం చెప్పాం. వాళ్ళకి అర్థమైంది. ఎస్, క్రిములు, కాళ్ళకు అడ్డం పడే క్రిములు తొలగిస్తారు డాక్టర్ గారు. ఒంట్లో ఆ సత్తువ లేని దాన్ని మందుల రూపంలో అందిస్తారు. ఆ తర్వాత చేయాల్సిందేంటి? భార్యాభర్తలిద్దరూ కలిసి ఉంటే పని జరుగుతుంది. అది కలిసి ఉంటే పని అవుతుంది అనే విషయాన్ని ఆయన చెప్పారు. మనం సఖ్యతగా ఉన్నాం. ఒకరోజు కాకపోతే ఒకరోజు, ఏదో ఒక రోజు మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది అనే ధైర్యంతో అలాగే చక్కగా ఉన్నారు. ఈరోజు ప్రెగ్నెన్సీ వచ్చింది. కాకపోతే కొద్దిగా లేట్ అయింది. లేట్ అయినా కానీ పని అయిందా లేదా? చివరికి బుల్లెట్ దిగింది కదా, అది ముఖ్యం. హైదరాబాద్ 10 హాస్పిటల్ పోయాం. ఎవ్వరు యూట్యూబ్ లో చూస్తే ఇక్కడ వచ్చామాట. ఎవ్వరు కాళ్ళు డిస్కరేజ్ చేయడమే, మిమ్మల్ని పైసలు పోతున్నాయి తప్ప ఏమో లేదు. రాదు 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 అని చెప్పడమే తప్ప పైసలు పోయినాయి. ఇప్పుడన్నా అర్థమైందా క్రిములు ఎందుకు వీర్యకణాన్ని నాశనం చేస్తాయి? మన వీర్యకణాలు 0 అయిపోయినాయి అంటే దానికి కారణం క్రిములు.
ఒక క్రిమి వచ్చి వీర్యకణాలను తలలు తింటే తల లేకుండా పోతుంది, తోకలు తింటే తోక లేకుండా పోద్ది, తలా తోక నాకెందుకని మొత్తం మింగిపడేసింది అనుకో గుండు సున్నా అయిపోద్ది అని చెప్పాను. అలాంటి క్రిములు గుర్తించాలి. భర్త భార్య ఇద్దరు తొలగించుకుంటే మళ్ళా క్రిమి చచ్చింది కాబట్టి నీ వీర్యకణం బతికి బట్టగట్టిద్ది, నువ్వు ప్రెగ్నెంట్ అవుతారు అని చెప్పాం. అలా కాకపోతే క్రిములకి భర్తతో పాటు భార్య కూడా వాడాలి. లేకపోతే భర్త క్రిములు భార్యకి పాకుతాయి, భార్య క్రిములు భర్తకు పాకుతాయి. మరి భర్త క్రిములు భార్యకి పాకినాయి అంటే, గర్భసంచిలోకి వెళ్ళినాయి అంటే రేపు డోనార్ వేసినా ఫలితం రాదు. ఐవీఎఫ్ అనే పేరుతో మీరు ఆ గర్భసంచిలో వీర్యకణాలు వేరే వాళ్ళకి పంపించినా పనికిరాదు, ప్రెగ్నెన్సీ రాదు, వచ్చిన అబార్షనే. ఎందుకంటే క్రిమి ఉంది, అది భర్త వీర్యకణాలు నాశనం చేసినట్టే డోనార్ కణాలనైనా నాశనం చేస్తుంది, ఐవీఎఫ్ ద్వారా వేసిన కణాలనైనా నాశనం చేస్తుంది. నువ్వు న్యాచురల్గా కలిసినా ఐవీఎఫ్ ద్వారా ఐయుఐ ద్వారా ఎలా కలిసినా గర్భసంచిలోకే కదా పంపిస్తారు. మరి గర్భసంచిలోనే కదా ఉంది ఆ క్రిములు. అది భర్త నుంచి భార్యకి అంటుకుని ఉన్నాయి. భార్యను ఏం చేయవు, కానీ భర్త వీర్యకణాలు వచ్చినా, డోనార్ వీర్యకణాలు వచ్చినా, ఐవీఎఫ్ ద్వారా వచ్చిన వీర్యకణాలు వచ్చినా, ఐయుఐ ద్వారా వచ్చిన వీర్యకణాలు వచ్చినా వీర్యకణాలను తినేస్తాయి. అది వీర్యకణాలను తినే పురుగు. అదే మనం చెప్పి భార్యాభర్తలిద్దరికి టెస్టులు చేసి భార్యాభర్తలిద్దరికి మందులు పెట్టి ఆ క్రిములను తోలేసాం, ఆ క్రిముల బురదని కడిగేసాం. ఎప్పుడైతే ఆ క్రిములు పోయినాయో చక్కగా వీర్యకణాలు వచ్చినాయి, బ్రహ్మాండంగా ప్రెగ్నెన్సీ వచ్చింది. టైం బాగుంటే అదే. గోడల్లో కూడా మొక్కలు వస్తాయి, బుల్లెట్ దిగాలంతే. వీర్యకణం తల, మెడ, బాడీ, తోక ఇన్నాళ్ళు డ్యామేజ్కి గురైనాయి క్రిముల వల్ల. ఆ క్రిములనే లేపేయడం వల్ల చక్కగా తల, మెడ, బాడీ, తోక కదలిక, ఆకారాలు బ్రహ్మాండంగా ఉండి వీర్యకణాలు చక్కగా అండంతో కలిసి పిండం కింద మారి గర్భసంచికి అతుక్కుని ఎదగటం మొదలెట్టింది. సో ఇన్నాళ్ళు ఎవరు అడ్డం పడ్డారు మిమ్మల్ని? క్రిములు. అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిలాగా క్రిములు అడ్డం పడతాయి. చేతిలో ముద్దన్న నోట్లోకి రానివ్వు, అలాగే బిడ్డని పొట్టలోకి వెళ్ళనివ్వవు అని చెప్పి ధైర్యం చెప్పి వాళ్ళకి మందులు పెడితే చక్కగా మందులు వాడుకుంటూ కరెక్ట్గా 2 years అయినా కూడా ఇవాళ ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. మీరు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందారు. అయినా కూడా మళ్ళా ఎప్పుడు వచ్చింది? 25/3/2023 వీళ్ళు నా దగ్గరికి వచ్చింది. అప్పటికే 10 ఏళ్ళు పెళ్ళయి, ఇప్పుడు 13, ఆల్మోస్ట్ 13లోకి వచ్చేసారు. చూడండి, అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది. జీవితంలో ఎప్పుడు ఒక్కసారి కూడా రాలేదు ప్రెగ్నెన్సీ. ఫస్ట్ టైం 2 గీతలు, ఫస్ట్ టైం. మరి ఇది మ్యాజిక్కా కాదా? డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా పనిచేస్తుందా? బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంతే. అది నువ్వు ఆగిపోయినా అక్కడ లోపల వీర్యకణాలు తయారవడం ఆగదు. ఎందుకంటే క్రిమి అనేది మనం తొలగించేస్తే కణం అనేది ఆటోమేటిక్గా తయారైపోద్ది. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అండంతో కలుస్తుంది. ఏదో ఒక రోజు పని జరిగింది. ఒక నెల అటు ఇటు అవ్వచ్చు, కరెక్ట్గా వెంటనే అవ్వాలని ఏం లేదు. ఒక నెల అటు ఇటు అవ్వచ్చు. అట్లా మన దగ్గర మందులు వాడుతూ కూడా చక్కగా ప్రెగ్నెన్సీ కాస్త లేటుగా అయినా 6 నెలలకి, 1 yearకి, 2 yearsకి అయినా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అలా వచ్చిన ప్రెగ్నెన్సీని నిలుపుకోవాలంటే మళ్ళీ మన దగ్గరికి రావాల్సిందే. ఇది క్రిముల పద్మవ్యూహం. ఈ క్రిముల పద్మవ్యూహంలో మళ్ళీ బిడ్డ కూడా ఉంది. మరి గర్భసంచిని కాపాడుకున్నట్టే బిడ్డను కూడా కాపాడుకోవాలి. లేకపోతే బిడ్డ కూడా డ్యామేజ్ అయిపోద్ది, అబార్షన్లు అయిపోతాయి. 3 నెలల్లోనే అబార్షన్లు అయిపోతాయి, 80% పోతాయి. 4వ నెల 5వ నెలలో అవకరాలు వస్తాయి అని మనం చెప్పాం. అందుకనే వాళ్ళు జాగ్రత్త పడి వెంటనే వచ్చేసారు. వచ్చి ఆ మందులు తీసుకెళ్ళడానికి వచ్చారు. ఆవిడకి ఏమేమి టెస్టులు కావాలి, ఏమేమి స్కాన్ కావాలి వాట్సాప్ ద్వారా పెట్టాం. ఆవిడ అన్నీ చెప్పారు. ఆవిడకి ఏం డౌట్స్ ఉన్నాయి అనేది నన్ను ఫోన్ ద్వారా అడిగి ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకున్నారు. ఆవిడ ప్రాబ్లంను బట్టి నేను మెడిసిన్ రాసి పంపిస్తున్నా, ఎప్పటికప్పుడు పంపిస్తున్నా. ఆవిడ జర్నీ చేయకోకుండా భర్త వస్తే చాలని చెప్పాం. అలాగే భర్త వచ్చారు, మందులు తీసుకెళ్ళడానికి వాడుకుంటారు. ఇది సో హైదరాబాద్ అయినా సరే మీకు ఇబ్బంది లేకోకుండా మెడిసిన్ కొరియర్లో పంపిస్తున్నాం. ప్రెగ్నెన్సీ వచ్చాక వస్తే భార్య రాకపోయినా ఆ రిపోర్ట్లు అన్నీ అక్కడ తీయించుకోమని భార్యకి ఆ రిపోర్ట్లు వస్తే భర్తకి తీర్చి మందులు పంపిస్తున్నాం. 5 నెలల వరకు మనం సపోర్ట్ చేస్తాం. 5 నెలల తర్వాత అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు. ఈ 5 నెలలు మాత్రం అబార్షన్ అవ్వకుండా, అవకరాలు రాకోకుండా మన దగ్గర ఖచ్చితంగా వాడితేరా. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్. ఇలాగే మీకు ఇంతకుముందు ఒక బుక్ ఇచ్చాం, మీరు అమ్మా నాన్న కాగలరు, ఏం తినాలి ఏం తినకూడదని. ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఏం తినాలి ఏం తినకూడదని బుక్ ఇస్తున్నాను, ఎలా ఉండాలనే బుక్ ఇస్తున్నాను. ఈ జాగ్రత్తగా ఫాలో అవ్వమని. ఆల్ ది బెస్ట్ అండి. నాగమణి గారు, బద్రి గారు కూడా చక్కగా ప్రెగ్నెన్సీ పొందారు.